హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక రెసిపీ చేసేదానికి వచ్చాను. ఆ రెసిపీ మీకు చెప్తాను, మీరు ఒక్కొక్కటిగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. గోధుమ పిండితో హల్వా చేస్తున్నాను ఫ్రెండ్స్, బెల్లంతో. చూడండి, 1 కప్పు బెల్లం తీసుకున్నాను. బెల్లానికి చూడండి 2 కప్పులు వాటర్. మనకు బెల్లం కరగాల. బెల్లం మనకు కరిగితే నేను ఒక్కొక్కటిగా నేనే ఎలా చేయాలన్నది చూపిస్తాను ఫ్రెండ్స్. సరే, 1 కప్పు ఆయిల్, నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను 1 కప్పు బెల్లానికి. చూడండి, మనం స్వీట్ని బట్టి మనకి ఎంత స్వీట్ కావాలో అంతే వేసుకోవాలి. చూడండి, ఆయిల్, మనం సన్న మంటలోనే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది అప్పుడు మనకు బాగుంటుంది. నేను ఉప్పు వేసుకుంటున్నాను స్వీట్కి. మనకు స్వీట్ ఎక్కువ తినకుండా ఉండేదానికి మనకు 1.5 కప్పు కావాలి. స్వీట్ ఎక్కువగా తినే వరకైతే 1 కప్పు. మనం లిమిట్ స్వీట్ తినాలి, అప్పుడే ఉంటుంది. ఇలాగా సన్న మంటలోనే మనం కుక్ చేయాలి ఫ్రెండ్స్. ఇలాగే మనకు కలర్ రావాలి. చూడు, మనకి పక్క బెల్లం వాటర్ ఉడుకుతుంది, ఇక్కడ మనకు పిండి ఆయిల్లో ఉడుకుతూ ఉంది. మాది ఎలా కలర్ రావాలి బాగా, అప్పుడు కుక్ అయినట్టు. మనకు గోల్డ్ కలర్ వేస్తే ఇది ఆయిల్లో కుక్ అయినట్టు మనకు. అప్పుడు మనకు పచ్చి వాసన రాదు, టేస్ట్గా ఉంటుంది మనకు. చూడండి, ఎంత బాగా కుక్ అయింది. ఇలాగ రావాలి కలర్, గోల్డ్ కలర్ రావాలి, అప్పుడు బాగుంటుంది. బెల్లం వాటర్ కొద్దిగా వేస్తున్నాం. చూడండి, అంతా ఒకసారిగా వేయకూడదు. ఫ్రెండ్స్, యాలకుల పొడి వేస్తున్నాను. అయిపోయింది నాకు, అంతా కొలతతో చేశాను. చూడండి, మీకు చూపించడానికి. చూడండి, చేతికి అంటుకోదు, అంతా లెవెల్గా వచ్చింది. చూడండి, మనం స్వీట్ని బట్టి మనం వేసుకోవచ్చు పిండి. మనం ఎక్కువ స్వీట్ తినాలంటే 1 కప్పు వేసుకోవచ్చు. మనకు లిమిట్ స్వీట్ కావాలంటే 1.5 కప్పు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకైతే కుక్ అయిపోయింది, ఆపేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలాగే చేసుకోవాలో ఆయిల్ చూడు, కరెక్ట్గా సరిపోయింది. ఎక్స్ట్రాగా ఆయిల్ ఏమన్నా వేపిస్తున్నారో చూడండి. ఎక్స్ట్రా ఆయిల్ చూడండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి చేసి పెడితే బలం, మంచిది. మనం తిన్నా మంచిది. ఎవరు బిడ్డ తింటారు, ముసలోళ్ళు తింటారు, పెద్దవాళ్ళు తింటారు. పొళ్ళు ఉండేవాళ్ళు తినచ్చు, పొళ్ళు లేని వాళ్ళు తినచ్చు. చాలా బాగుంటుంది, మీరు చేసుకోండి ఫ్రెండ్స్. మన హల్వా, గోధుమ పిండితో హల్వా. రెండోది వచ్చి బాదం పప్పుతో కూడా హల్వా చేస్తాడు, గుమ్మడికాయతో హల్వా చేస్తాడు. చాలా రకాలు ఉన్నాయి. మనం ఈ రకం చాలా మంచిది. ఇది ఇలా చేసుకొని తింటే బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. హల్వా తింటుంటే మెత్తగా మన పొంటికి నోటికి ఎక్కడ అతుక్కోదు, ప్రశాంతంగా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. మీరు చేసుకోండి. ఎలా ఉన్నా చెప్పండి, కామెంట్ పెట్టండి. మనకు నచ్చితే జీడిపప్పు వేసుకోవచ్చు, ఎండు ద్రాక్ష వేసుకోవచ్చు, నీళ్ళే వేపుకొని వేసుకోవచ్చు. మనకు వద్దు, ఇలాగ సింపుల్గా చాలనుకుంటే సింపుల్గా చేసుకోవచ్చు, మన ఇష్టం. రిచ్గా చేసుకోవాలంటే అన్నీ వేయచ్చు. కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. లేదు, మనకు సింపుల్గా కావాలంటే కూడా ఇటు సింపుల్గా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే పొళ్ళు లేని వాళ్ళు కొబ్బరి అట్ట నవ్వలేరు కదా, జీడిపప్పు అట్ట నవ్వలేరు. కాబట్టి ఇది సింపుల్ రెసిపీ. ఇలాగ చిన్నపిల్లలకు కూడా మనం చేసి పెట్టేసుకోండి. మీరు కూడా చేసుకోండి.
మీరు కూడా తినండి, ఎలా ఉన్నది కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. చేసుకొని తినండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్.